రేవంత్ పొంగులేటి పదవులు ఊడతాయి, అమృత్ టెండర్లో అవినీతిపై కేంద్రం చర్యలేవి, ఈ ఫిర్యాదు తొలి ఎపిసోడే, త్వరలో స్కామ్లపై సీరియల్స్, పొంగులేటి అదానీ కాళ్ళు పట్టుకున్నది నిజం కాదా, ఆర్ఆర్ ట్యాక్స్పై ప్రధాని మోదీ మౌనం ఎందుకు, ఏ విచారణకైనా నేను సిద్ధము, అల్లుడు కోసం అమృత్ టెండర్లు బీఆర్ఎస్ హయాంలోవి, కేటీఆర్ తెచ్చింది నకిలీ ఫార్ములా. అమృత్ టెండర్లకు సంబంధించి ఇవాళ కేటీఆర్ అమృత్ టెండర్లకు సంబంధించి సృజన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కందాల ఉపేందర్ రెడ్డి అనేటువంటి టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే స్పష్టంగా అందులో ఎలాంటి అవినీతి జరగలేదనేటువంటి మాట చెప్తున్నారు. మరి ఇవాళ అదే అవినీతి జరగలేదు, అవినీతి జరిగిందని మీ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తుంటే అవినీతి జరగలేదని టీఆర్ఎస్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. అయితే ఇవాళ కేటీఆర్ తప్ప, కందాల ఉపేందర్ రెడ్డి తప్ప? ఒకవేళ ఉపేందర్ రెడ్డి తప్ప అయితే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. పార్టీ వ్యతిరేకంగా మాట్లాడినట్టా లేదా? కేటీఆర్కే వ్యతిరేకంగా మాట్లాడిండు, పార్టీ వాయిస్కి వ్యతిరేకంగా మాట్లాడిండు. ఇవాళ ఆయనను పార్టీలో ఉంచుతారా, తీసేస్తారా? అంటే మీ అవసరం ఇవాళ అధికారంలో లేరు కాబట్టి, ఎవరు ఎట్లున్నా మీ పార్టీలో ఉంటే ఇబ్బంది లేదు కాబట్టి, పార్టీ నుంచి వెళ్ళగొట్టలేరు కాబట్టి అది మీ బలహీనత కావచ్చు. కానీ మీరు చేసేటువంటి ఆరోపణల విషయంలోనే, అమృత్ టెండర్ల విషయంలో ఇక్కడ కూడా సేమ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ ఒకటన్నారు కదా, ఈ అమృత్ టెండర్ల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటివి. కేంద్ర ప్రభుత్వము అమృత్ టెండర్లపైన విచారణ చేసి కాంగ్రెస్ తప్పున్నదా, టీఆర్ఎస్ తప్పున్నదా అనేటువంటి విషయం కూడా చెప్పాల్సి వస్తుంది. మళ్ళా ఆ భారం అంతా కూడా ఇవాళ మోయాల్సి వస్తుంది. గతంలో అమృత్ టెండర్ల విషయంలో కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి వరంగల్కి సంబంధించినటువంటి దాంట్లో. ఇవాళ ఈ అమృత్ టెండర్లను ఎవరికి ఇచ్చిరు, ఎందుకు ఇచ్చారు అనేటువంటిది అయితే టీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సింది. మీ పార్టీ ఎమ్మెల్యే, మీరేమో అందులో అవినీతి జరిగింది ఆరోపణ చేస్తుంటే, మీ పార్టీ ఎమ్మెల్యేకి ఆయన అల్లుడు కాబట్టి, ఆ అల్లుడు రేవంత్ రెడ్డికి బామ్మారిది అయ్యేటువంటి వరుస కాబట్టి, ఈ లింకులన్నీ ఉన్నాయి కాబట్టి, మీ పార్టీ ఎమ్మెల్యే అల్లుడు చేసినటువంటి వాళ్ళ రేవంత్ రెడ్డి బామ్మారిది ఎందుకంటారు? సో ఈ లింకుతోటి కాంగ్రెస్కు టీఆర్ఎస్ కూడా ఒకటే అనేటువంటి విషయం బయటికి పోదా? అట్లా ఒకటి అనుకోవడానికి లేదా? ఇవాళ మీరదే చెప్తున్నారు, చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని. ప్రధానమంత్రి పైన ఆర్ఆర్ ట్యాక్స్ పైన ప్రధాని మోదీ మౌనం ఎందుకు? వచ్చి రేవంత్ రెడ్డిని గుంజుకుపోయి అరెస్ట్ చేసి లోపలేస్తే కేటీఆర్కి సంతోషం, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డికి సంతోషం. అంటే వీళ్ళ రాజకీయాల్లో బలవుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా క్లారిటీ లేనటువంటి పార్టీలు, క్లారిటీ లేదు. ఇవాళ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేయలేదని, చేస్తే ఎందుకు చేసిరని, కవితను అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేసిరని, చేయకపోతే ఎందుకు చేయలేదని నష్టపోతున్నటువంటి పార్టీ ఎవరు? రాజకీయాలు చేయాల్సినటువంటి పార్టీ ఏ పార్టీ? అసలు ఎందుకు చేయలేకపోతుందనేటువంటి విషయాలు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం.